90s కిడ్స్కి ఈ జనరేషన్ కిడ్స్కి ఏంటి డిఫరెన్స్? ఒకప్పుడు మనకి చాలా సోషల్ రిలేషన్షిప్స్ ఎక్కువ ఉండేవి. ఇరుగు పొరుగు ఉమ్మడి కుటుంబాలు సరిపోయేది. ఇంట్లోనే చాలా వరకు టైంపాస్ అయిపోతూ ఉండేది. లేకపోతే రేడియోనో టీవీయో ఉండేది, వాటితో మరి కాస్త. ఇంకా బోర్ కొడితే వీధి గుమ్మాల్లోకి వెళ్తే ఇరుగు పొరుగు ఫ్రెండ్స్. ఎక్కువగా సెలవులు వస్తే అమ్మమ్మల ఇంటికో నానమ్మల ఇంటికో సరదాగా ట్రిప్పు. అయితే అప్పట్లో ఇన్ని టూరిజమ్స్ లేవు కదా. అయితే ఇప్పటి రోజుల్లో మొత్తం అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఎంతమంది మన ఆబ్సెన్స్లో మన పిల్లల్ని అమ్మమ్మల ఇంటికి నానమ్మల ఇంటికి పంపిస్తున్నాం? కారణం, అమ్మో అమ్మ చూసుకోగలదో లేదో, అమ్మో తాతయ్య కాసుకోగలరో లేదో, అమ్మో మా పిల్లలు ఫ్యాన్ లేకుండా ఉండలేరు, అమ్మో వాళ్ళు పడిపోతారేమో, లేదా వాళ్ళకి ఫ్రిడ్జ్ నీళ్ళే అలవాటు, కొండ నీళ్ళు తాగితే చలవ చేస్తుందేమో. పిచ్చి పిచ్చి కారణాలు. కారణం ఏంటంటారు? మన పేరెంట్స్ తాలూకా మైండ్ సెట్. ఏమిటి మైండ్ సెట్? మనం కూడా అలాగ పెరిగిన వాళ్ళమే కదా, ఆ ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా. మరి అప్పుడు లేనిది ఇప్పుడు ఏమిటి జరుగుతోంది ఇక్కడ? ప్యాంపరింగ్. మనం మన పిల్లల్ని ఎక్కువగా ప్యాంపరింగ్. ఈ ప్యాంపరింగ్ వల్ల మనమే మన పిల్లల్ని పాడు చేసుకుంటున్నాం. అదే అమ్మమ్మలు నానమ్మల దగ్గర వదిలితే మనం చెప్పని కూడా మోరల్ స్టోరీస్ ఎన్నో చెప్తారు కదండి. కొంచెం మన ప్యాంపరింగ్ తగ్గించుకోగలిగితే పిల్లలు తమకు తాము ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయన్నది నా ఉద్దేశం. మీరేమంటారు?